సిగ్గు లేకుండా ఇయ్యాలో దొర కుటుంబాన్ని భుజాల మీద ఎత్తుకొని నువ్వు కేసీఆర్ దొరకు పాలేరుండవయ్యా, పసలగాయి మాకు సంబంధంలే. కేసీఆర్ ఇంట్లో బోలుదోము, మేము అడగడం లేదు నిన్ను. కేసీఆర్ చెప్పులు తుడుచుకుంటూ ఉండు, ఆయన కాళ్ళు మొక్కుంటుండు, మాకు అభ్యంతరం లే. కానీ నువ్వు తెలంగాణ ప్రజలను అవమానపరచుకో అంటున్నా. నువ్వు ఏ జాతిలో అయితే పుట్టావో ఆ జాతిని అవమానపరిచావు ఎన్నడో. ఏ జాతుల కోసమైతే నువ్వు పనిచేస్తారని నీవు వాగ్దానం చేసి చెప్పావో ఆ ప్రజలందరినీ, ఆ దళితులను, అణగారిన కులను అవమానపరిచావు అంటున్నా. ఆనాడే భారత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచావు అంటున్నా. నువ్వు ఇవాళ భారత రాజ్యాంగం గురించి, చట్టాల గురించి నువ్వా చెప్పేది? సిగ్గుండాల నీకు. నువ్వు మాట్లాడుతున్నావా? ఆ రోజు దొర గురించి ఏం మాట్లాడినవయ్యా నువ్వు? నీ పదవికి, నీ యొక్క ఏది ఐపీఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసి బయటకు వచ్చి బీఎస్పీ పార్టీలో ఏరినప్పుడు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడవే నువ్వు? కేసీఆర్ దొర రాజరిక పరిపాలన నడిపిస్తున్నాడు, కేసీఆర్ దొర నిజాం పరిపాలన నడిపిస్తున్నాడు అని చెప్పి ఈ దొర పరిపాలనను అంతం చెయ్యాలే. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగిండు, రాష్ట్రాన్ని మొత్తం దోసేస్తున్నాడు కేసీఆర్ దొర, కేటీఆర్, హరీష్ రావు. ఈ దొరల పరిపాలనను అణిసివేయాలి, ఈ దొరల పరిపాలనను తుదముట్టించాలని చెప్పినటువంటి ప్రవీణ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వే కదా ఈ మాటలు చెప్పింది, నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నా నేను మీడియా ముందట. నేను కొత్తగా చెప్పేది ఏంలే. సిగ్గుండాలి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి నువ్వేం మాట్లాడినావో గుర్తు తెచ్చుకో. నువ్వు రిజైన్ చేసి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు రిజైన్ చేసి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలను, దళితులను, గిరిజనులను, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన కులాలను ఏ విధంగా నమ్మించావో, ఏ విధంగా మోసం చేశావో గుర్తు చేస్తున్నా నేను. ఇవాళ దొరల గురించి ఏ కేసీఆర్ దొరనైతే, ఏ బీఆర్ఎస్ పార్టీని అయితే విమర్శించావు, ఆనాడు ఏమన్నావయ్యా? రజాకార్ల పరిపాలన నడుస్తుంది తెలంగాణలో అని చెప్పావా లేదా? నిజాం పరిపాలన నడుస్తుందని చెప్పావా లేదా? ఈ దొర పరిపాలన నడుస్తుందని చెప్పావా లేదా? మొత్తం రాష్ట్రాన్నంతా దోసుకుంటున్నారని చెప్పావా లేదా? ఈ రాష్ట్ర ప్రజల మీద ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పావా లేదా? దళితులను అణిసివేస్తున్నారని చెప్పావా లేదా నువ్వు? మళ్ళీ ఇలా మాట మార్చి భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు, భారత రాజ్యాంగాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరు మర్చిపోయారు? మళ్ళీ ఏదో కొత్తగా చట్టాల గురించి మాట్లాడుతున్నవే, సిగ్గు లేదా? యాస్, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇది ప్రజా పరిపాలన నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో. ఎస్, మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల గురించి పరిపాలన నడుస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ గుర్తుపెట్టుకో, 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుండి ఒక్కరోజు కూడా ఇంట్లో దృష్టి తీసుకోకుండా తెలంగాణ ప్రజల కోసం తిరుగుతున్నాడు, ప్రజా పరిపాలన చేస్తున్నాడు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ప్రగతి భవన్లో పడుకున్నాడయ్యా బాబు. 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చిండయ్యా బాబు. అది గుర్తు చేస్తున్నా నీకు. నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీకు లేదు, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు అంటున్నా. నువ్వు మాట్లాడితే సిగ్గుపడుతున్నారయ్యా అంతా. ఇది దళితులను, అణగారిన కులాలను అవమానపరుస్తున్నావయ్యా నువ్వు. సిగ్గుండాలి.
బీఎస్పీ పార్టీలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ ప్రజలను 100% ఉన్న ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి నమ్మించి మోసం చేసి నువ్వు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ దొర దగ్గరికి వెళ్ళి కాళ్ళ కాడ కూర్చున్నావు. పాలేరు పని చేస్తున్నావయ్యా. నీ స్థానం ఏందయ్యా బీఆర్ఎస్ పార్టీలో? ఒక పెద్ద పాలేరు. కేసీఆర్కు ఒక పెద్ద పాలేరు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు బయట. నువ్వు పాలేరు పని చేస్తున్నావు. పెద్ద పాలేరు అయ్యా బాబు. ఆ పాలేర్లు కూడా మాట్లాడుతున్నావా? ప్రజల గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. తెలంగాణ ప్రజలు నేను నమ్మడం లే, దళితులు నేను నమ్మడం లేదు, గిరిజనులు నేను నమ్మడం లేదు, బీసీలు నేను నమ్మడం లేదు. నువ్వు కేసీఆర్ దొరకు పెద్ద పాలేరు అంటున్నా. ఆ పాలేరు పని చేసుకొని బతుకు తప్ప నువ్వు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడకు. నీ డాటా, నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉందయ్యా. నేను బయట పెట్టాలనుకుంటే నీ చరిత్ర మొత్తం నేను బయట పెట్టగలను. కొద్దిగా నాకు సంస్కరణ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నాకు గౌరవం ఉంది. ఆయన సిద్ధాంతం, ఆయన ఐడియాలజీలో పనిచేసినోండి. నేను ఉద్యమం చేసినోండి. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినోండి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము ప్రజాస్వామ్య పద్ధతులని మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకో. నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నావో కూడా నాకు తెలుసు. దళితులను అడ్డం పెట్టుకొని, గిరిజనులను అడ్డం పెట్టుకొని, దళిత కార్డును ఉపయోగించుకొని నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే